టైమ్స్ ఆఫ్ టీ. ఏంటి మరి చాయ్ తాగుదామా? సో ఇన్ని రోజులు మనం చాలా హిస్టారిక్ ప్లేస్లో చాలా ఏళ్ళుగా ఫేమస్ అయిన కొన్ని టీ స్పాట్స్ని చూసినాం కదా. ఇవాళ మనం రీసెంట్గా పెట్టి చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫేమస్ అయిపోయిన గరుడా కేఫ్కి వచ్చేసినాం. అది మధురా నగర్లో ఉందన్నమాట. సో మధురా నగర్ గరుడా కేఫ్ మన వెనకాల ఉంది. ఇక్కడ కాఫీ అండ్ చాయ్ చాలా సింపుల్ అండ్ చాలా అథెంటిక్గా చాలా ట్రెడిషనల్గా పెడతారంట. చాలా బాగుంటుందంట. ఎలా ఉందో వెళ్ళి మనం కూడా ట్రై చేసేద్దాం రండి. సో చాయ్ అండ్ కాఫీ ఆర్ ద అంటే చీపెస్ట్ రిఫ్రెష్మెంట్స్ అనమాట. సో ఏ థెరపీ ఏది అక్కర్లేదు, ఒక 5 నిమిషాల్లో మైండ్ సెట్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ చాయ్ని ఆర్డర్ పెట్టుకుందాం. సో టీ 15 రూపీస్, తాటి బెల్లం టీ, జింజర్ టీ, రకరకాల టీలు ఉన్నాయి ఇక్కడ. సో నార్మల్ టీ మనం ట్రై చేద్దాం. అంటే సింపుల్ టీనే చాలా బాగుంటుందని విన్నాం. ఇక్కడ ఫిల్టర్ కాఫీ ఉంది చూసారా. ఈ ఫిల్టర్ కాఫీ అనేది మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎవ్రీ సౌత్ ఇండియన్స్ హార్ట్ ఫిల్టర్ కాఫీ. సో ఆ ఫిల్టర్ కాఫీ నాకు చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అది ట్రై చేద్దాం. 25 రూపీస్. సో అమేజింగ్ ఫిల్టర్ కాఫీ ట్రై చేయడానికి మనం వచ్చేసినాం. మనతో పాటు నిరంజన్ గారు ఉన్నారు. ఆయనే మనకు కాఫీ పెట్టిస్తారు. హాయ్ నిరంజన్, ఎలా ఉన్నారు? సో చాయ్ అండ్ కాఫీలో ఎక్కువ ఏది టేస్ట్ చేస్తుంటారు ఇక్కడ మన వాళ్ళు? కాఫీ ఎక్కువ కాఫీ తాగుతారు. బికాస్ ఇట్ ఈస్ ఎందుకంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. సో ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ బ్రాండ్ మాల్గుడి అనే పేరు వింటేనే ఆ కాఫీని ఖచ్చితంగా టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. సో మాల్గుడి కాఫీకి ఒక చాలా పెద్ద హిస్టరీ ఉంది. అది మనం చాయ్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. సో అసలు ఆ కాఫీ ఫిల్టర్ కాఫీని మీరు ఎట్లా తయారు చేస్తారు మాకు చూపిస్తారా నిరంజన్ గారు? సో ఫస్ట్ కడుక్కోవాలి, స్పెషల్ కప్పులు కడుక్కోవాలి, షుగర్ వేసుకోవాలి కొద్దిగా, రైట్ అయినంత. ఇది డికాషన్ మేడం. అంటే ఇందులో ఫిల్టర్ అయి వస్తుంది మేడం కిందికి. ఫిల్టర్ అయి చూపిస్తారా మాకు? ఫిల్టర్ అయి వస్తుంది మేడం కిందికి. బిల్లేమో ఫిల్టర్ అయి వస్తుంది. వాటర్ వేసుకోవాలి, వేడి వాటర్ వేసుకొని కొద్దిగా ఫిల్టర్ అయి కింద వస్తుంది మేడం. ఓకే, కాఫీ పౌడర్ వేడి వాటర్ కింద ఫిల్టర్ అయి కారిన డికాషన్ ఇందులోంచి మనకు వస్తుంది. ఓకే, అన్ని అట్లా ఇట్లా తిప్పడంలో ఉంటది మొత్తం మజా అంతా. సో ఎందుకు ఇట్లా కాఫీని ఇట్లా కలపాలి మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉందా? అది మిక్సింగ్ పాలు ఉంటాయి కదా, అది అనేది డికాషన్ అనేది మొత్తం కలిపి షుగర్ కలవడానికి కాఫీ తీసుకోవాలి అంతే మేడం. సో ఆ కాఫీ బీన్స్, ఆ కాఫీ డికాషన్ అనేది మనం ఇట్లా స్టిర్ చేస్తున్నప్పుడు ఆ టెక్స్చర్ కరెక్ట్ గా మనకి మిక్స్ అయ్యి మిల్క్ లో ఎలా కరెక్ట్ గా కలవాలో అలా కలుపుద్ది అనమాట. సో అందుకని ఇలా కలుపుతారు. ద స్పెషల్ గరుడా స్పెషల్ మాల్గుడి కాఫీ ఇచ్చేసేయండి, టేస్ట్ చేస్తాం ఎట్లుంటుందో చెప్తాం. మాల్గుడి కాఫీ ఫిల్టర్ కాఫీ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది అబ్బా. అసలు మామూలు అన్ని కాఫీలు ఒకలా ఉంటే మాల్గుడి కాఫీ హిట్స్ డిఫరెంట్ అనమాట. అందుకని అది చూడగానే ఫిల్టర్ కాఫీ అనగానే ఫస్ట్ టెంప్ట్ అయిపోతాం. అది కూడా అందులోనూ మాల్గుడి కాఫీ అని అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్ అనమాట. సో బయటికి వెళ్ళి తాగుదాం పదండి. అమేజింగ్ అరోమా అయితే అదిరిపోయింది అసలు. సో కిచెన్ నుంచి బయటకు వచ్చేసినాం మనం. అండ్ గరుడా వాళ్ళకి రెస్టారెంట్ కూడా ఉంది. సో అది కూడా ఒక సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంటుంది దానికి. సో ఇక్కడ అన్ని చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. టిఫిన్స్ దగ్గర నుంచి లంచ్, మెయిన్ కోర్స్ అంతా కూడా బాగుంటుంది ఒక టాక్. సో కాఫీ అయితే స్మెల్కి పడిపోవాల్సిందే, అంత బాగుంది. సో మాల్గుడి అంటే అదేంటి, అదేమన్నా బ్రాండా అని చాలా మంది అనుకోవచ్చు. చాలా మందికి తెలుసు, 90s కిడ్స్ అయితే డెఫినెట్లీ తెలుసు. సో మాల్గుడి డేస్ అన్న మ్యూజిక్ వచ్చిందంటే వెళ్ళి టీవీ ముందు దూరదర్శన్ పెట్టుకొని కూర్చోవాల్సిందే. సో మాల్గుడి డేస్ అనేది ఒక నావెల్, ఒక
రైటర్ ఆర్కే నారాయణ గారు రాసిన ఒక పుస్తకం. దాన్ని సీరియల్గా తీసినారు 90s లో 80s లో. సో ఆ సీరియల్ దూరదర్శన్లో టెలికాస్ట్ అయ్యేది. సో ఆ మాల్గుడి అనేది ఒక టౌన్ అన్నమాట, కర్ణాటక చిక్కమంగళూరులో ఉన్న ఒక బ్యూటిఫుల్ టౌన్, నార్మల్ టౌన్ కాదు. అక్కడ కాఫీ పంటలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఏంటి అనేది మనం కాఫీ తాగాక మాట్లాడదాం, ఎందుకంటే వేడి తగ్గిపోతుంది. వేరే లెవెల్ అసలు నిజంగా. ఫిల్టర్ కాఫీదా, ఎందుకంటే చాయ్ అది మనకి ఇప్పుడు ఎక్కువ చాయ్, ఇరానీ కేఫ్స్ అవన్నీ వచ్చిన తర్వాత చాయ్ ఎక్కువ అలవాటు అయిపోయింది. కానీ ఇది వరకు మన ఫాదర్ మదర్ జనరేషన్స్ వాళ్ళంతా కూడా సౌత్ ఇండియాలో ఎక్కువగా కాఫీ తాగుతారు, కాఫీ అని అంటారు దాన్ని. సో ఎందుకు దాన్ని కాఫీ ఎక్కువగా అలవాటు అయిందంటే, టీ కంటే ముందు మన దగ్గరికి కాఫీ వచ్చిందని ప్రచారంలో ఉంటుంది అనమాట. ఒక 2000-3000 ఇయర్స్ ఎగో ఒక మాంక్, ఒక సన్యాసి మక్కాకి వెళ్ళి యమన్ దేశం నుంచి తిరిగి వస్తూ ఇండియాకి ఒక 7 గింజలు తీసుకొచ్చారంట, కాఫీ గింజలు. సో ఆ కాఫీ గింజలు కర్ణాటక చిక్కమంగళూరులో ఉన్న మాల్గుడిలో ఫస్ట్ నాటారంట. సో అక్కడ ఆయన సమాధి కూడా ఉంటుంది. ఆయన పేరు బాబా భూటాన్. సో ఆయన తీసుకొచ్చిన ఆ గింజల ద్వారా మాల్గుడిలో కాఫీ తయారవ్వడము, అక్కడ కాఫీ గింజలు వృద్ధి చెందడం, తర్వాత అదో పెద్ద బిజినెస్ లాగా మారడము. సో ఇదంతా కూడా స్టార్ట్ అయింది కాబట్టి మన దగ్గర కాఫీ ఫస్ట్ వచ్చింది అని ఒక కథ ప్రచారంలో ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అథెంటిక్, కానీ చాలా ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఇప్పటికీ ఈ కథ అయితే ప్రచారంలో ఉంది. సో అందుకని మాల్గుడి అనే కాఫీ చాలా ఓల్డర్, చాలా అథెంటిక్ అనే ఒక నమ్మకం, ఒక ఎమోషన్ ఉంటుంది అన్నమాట. సో అండ్ ఆ మాల్గుడి ఏరియా కూడా చాలా చాలా బాగుంటుంది. కూర్గ్, చిక్కమంగళూరు ఈ ఏరియాస్లో పండే కాఫీ తోటలు, ఆ వెదర్ అమేజింగ్ ఉంటాయి. సో అందుకని మాల్గుడి కాఫీ అనగానే ఖచ్చితంగా ట్రై చేయాలని అనిపిస్తుంది అన్నమాట ఎవరికైనా. మన హైదరాబాద్లో చాలా తక్కువ చోట్ల మాల్గుడి కాఫీ దొరుకుతుంది. అండ్ బ్రాండ్స్ వచ్చేసాయి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవడానికి. బట్ వీళ్ళు పెట్టే విధానం కూడా చాలా బాగుంది, గరుడా కేఫ్ వాళ్ళు. సో అమేజింగ్. ఇక్కడ చాయ్ కూడా చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేద్దాం. సో ఇప్పటికైతే కాఫీ అదిరిపోయింది. నెక్స్ట్ టైం మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు మధురా నగర్ గరుడా కేఫ్లో ఒకసారి మాల్గుడి కాఫీ ట్రై చేసేసేయండి. అంతవరకు సెలవు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా. బై బై.